వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి తేనున్నారు. ఇకపై ప్రముఖ బ్రాండ్లను ఏపీ మార్కెట్లోకి తీసుకువస్తామన్నారు మంత్రి పార్థసారథి. అలాగే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. ఇకపై రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సర్వే రాళ్లపై వేసిన జగన్ బొమ్మలను చెరిపివేయాలని నిర్ణయించారు. భూ సమస్యల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వివాదంలో ఉన్న రిజిస్ట్రేషన్ల పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. మొత్తంగా గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు కూటమి సర్కార్ చెక్ పెట్టనుంది. కొత్త విధానాలను అమలు చేయనుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ఎస్పీ సాహెబ్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా ఎస్పీ సాహెబ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గత ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రద్దు చేసింది. ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీ విధానంలో మార్పు తీసుకురావడం, అలాగే పట్టాదారులలో బొమ్మ మార్పు, అలాగే సర్వేరాలలో జగన్ బొమ్మ చెరిపివేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వ నిర్ణయాలకు చెక్ పెట్టారనుకోవాలా? ప్యానెల్లో ఉన్నటువంటి తమరికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ మీరు గత ప్రభుత్వానికి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నప్పుడు ఒక మధ్య పాలసీ కాదండి, చాలా ఆ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో చాలా లోపం, సొంత వర్గం వారికి ఏదో మేలు జరిగే విధంగా ఆ రోజు హడావుడి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నమాట వాస్తవం. దాంట్లో ఇవాళ మేము మద్యం పాలసీ మీద విధంగా ఏదైతే ఈ సర్వే రాళ్ల విషయానికి సంబంధించి దాని మీద అదే అప్పటి బ్రాండ్లు, అదే విధంగా వాళ్ళు కేబినెట్ నిర్ణయం తీసుకొని అసలు మద్యపాన నిషేధం అంటూ ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విచ్చలవిడిగా అమ్మటానికి మరి లిక్కర్ మార్టం తీసుకొచ్చారు. దాంతో పాటు అసలు బార్లకు ఓపెన్ గా లైసెన్స్లు ఇవ్వటం కానీ ఇవన్నీ చేసినటువంటి విధానాలు ఇవన్నీ మేము ఈ రోజు రీఇష్యూ చేసామండి. ఇవన్నీ కూడా చూసాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గతంలో మీరు చూసే ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మరి ఏవైతే అసలు ఆ పేర్లు కూడా ఎవరికి తెలియనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మి చాలా వందలాది మంది ప్రాణాలు బలి ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. దీని మీద కీలకంగా ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే మరి ఎప్పుడూ లేని విధంగా 2019-24 మధ్య కాలంలో 1,24,432 కోట్ల రూపాయల దాకా మద్యాన్ని ఆ రోజు అమ్మారు. అదే గతంలో 2014-19 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం 75,254 కోట్ల మద్యం అమ్మారండి. ఈ రెండింటికి కంపేర్ చేస్తా మద్యం కార్పొరేషన్ ఎండి అసలు వాసుదేవ్ రెడ్డి గారు ఆయన ఎక్కడో ఉన్నటువంటి రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ నుంచి తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద ఆయనకి కీలకమైనటువంటి నిర్ణయాలు చేశారు. గతంలో ఏంటంటే ఈ అబ్కారీ అనేటువంటి ఒక సంస్థ ఉండేది, దాంతో పాటు మద్యం కార్పొరేషన్, ఈ రెండింటిని మెర్జ్ చేసేసి కీలకమైన నిర్ణయాలు మొత్తం కూడా మరి ఎండి తీసుకునే విధంగా, వాసుదేవ్ రెడ్డి తీసుకునే విధంగా ఇవ్వటం వల్ల ఆ మద్యంలో తయారు చేసే అంశం దగ్గర నుంచి దాంట్లో ఉద్యోగస్తులను నియమించుకునేదాకా దానికి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి దాని మీద కూడా భారీ అవకతవకలు జరిగినాయి. దీంతో పాటు 2019-24 మధ్య కాలంలో 618 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్లు వచ్చినాయి. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పదే ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవట్లేదని వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు వచ్చిందండి. ఇవన్నీ కూడా తీసుకున్నాం, వీటితో పాటు పరిశీలించడం జరిగింది. దీంతో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఏ విధంగా అవకతవకలు చేశారనేది ఇవాళ కానీ సాహెబ్ గారు, వైసీపీ ఏం చెప్తుంటే గతంలో ఈ మద్యానికి సంబంధించి అయితే గత ప్రభుత్వం అంటే 2014-2019 ఉన్న ప్రభుత్వం చివరి నిమిషంలో వెళ్ళిపోయే ముందు కొన్ని ఒప్పందాలు చేసుకుంది, అందుకే మేము ఆ మద్యాన్ని తీసుకొచ్చామని గతంలో చెప్పిన మాట వాస్తవం కాదంటారా? నేను అనేది చెబుతున్నానండి. ఒక ప్రభుత్వం వచ్చేసి ఒప్పందాలు తీసుకుంది, మీరు కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు ఏదన్నా కానీ ఇబ్బంది ఉంటే ఆ రోజు కేబినెట్ నిర్ణయంలో తీసుకొని వాటిని అమలు చేయాలి, అంతేగాని వాటిని కొనసాగించడం ఉండదండి. ఇప్పుడు బార్లకు లైసెన్స్లు పెంచేసేసి వాళ్ళ నాయకులకి ఏదైతే బెనిఫిట్ జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం అది కాదు కదా. అప్పుడు నేను అదే చెప్పింది, 2019-24 మధ్య కాలంలో మద్యం రేట్లు, మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, 2014-19 మధ్య కాలంలో ఏ విధంగా ఉన్నాయి, అసలు మద్యం కార్పొరేషన్ ని అబ్కారీని ఎందుకు మెట్ చేయాల్సి వచ్చింది, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని డిప్యూటేషన్ మీద ఇక్కడ తీసుకురావాల్సి ఎందుకు వచ్చింది, ఎండీకే ఆ సర్వ నిర్ణయాలు ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది, అసలు ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు గతంలో మరి ఏదో గతంలో బ్రహ్మాండంగా ఉంది, మేము బ్రహ్మాండంగా చేసి చెబుతున్నాం అంటున్నారు కదా, అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ మద్యాన్ని ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేశారు.
దీంతో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ కూడా చాలా లిక్కర్ మార్ట్లు, చాలా లిక్కర్ షాపులు కూడా వైకాపా పార్టీ వారికి అనుకూలమైనటువంటి వారికి ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ జరుగుతుందండి. సో ఇది కోర్టులో కూడా ఉంది. రెండో అంశం ఏంటంటే అసలు ఎక్కడో ఉన్నటువంటి ఉద్యోగిని మీరు తీసుకురావాల్సిన పని ఏంటండి, అది రెండో అంశం. తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఈ భూ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకున్నామండి. రైట్, మనం అన్నిటి మీద మాట్లాడదాం సాహెబ్ గారు. మిగతా విషయం మీద కూడా మాట్లాడదాము. మనతో పాటు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా సార్, మందుబాబులకు శుభవార్త వచ్చింది అనుకోవాలా? ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీని మారుస్తూ ఉన్నారు, ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు, పాత బ్రాండ్లు తీసుకొస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేయలేని ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా? కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎలా చూడాలి? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు, అదేవిధంగా సాహెబ్ గారికి శుభ సాయంత్రం అండి. ఈ రోజున ఏది మద్యం పాలసీ అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ అనే దాన్ని కొంచెం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఉంది కాబట్టి 3వ తేదీ నుంచి ప్రారంభించమని మన యొక్క సలహా. ఇకపోతే వాళ్ళు ఇప్పుడే సాహెబ్ గారు చెప్తా ఉన్నారు, ఒక్కటైనా సరే ఏదో రకరకాల కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. ఒక్క బ్రాండ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్ ఒక్కటైనా వీరు చూపించగలరా? అదేవిధంగా వీళ్ళు మద్యం వ్యాపారం ప్రభుత్వం చేయకూడదు అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ అండి. ఓకే, మేము కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. మీరు మద్యం వ్యాపారం చేయకుండా ఉంటారా? మీరు మద్యం విషయంలో మీరు పాత పద్ధతిని, ఆ టెండర్లు ఆ పద్ధతిని అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పాయింట్, ముఖ్యంగా మేము మద్యపాన నిషేధం చేస్తాము, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మడం తప్పు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మేము చెప్పిన మాట నిజము, మేము 33% షాపులు తగ్గించిన మాట నిజము, వినిమయం తగ్గించిన మాట నిజం. ఇవన్నీ ప్రజలు కళ్ళారా చూశారు. కాకపోతే ఏదో నాణ్యం మేము ఇచ్చినటువంటి మద్యం వల్ల చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారే, ఇలాంటి అసత్య ప్రచారాల వల్లే వైఎస్ఆర్సీపీ మనం ఓడిపోవడం జరిగింది. మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి నాణ్యమైన మద్యం ఇస్తున్నారు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏకంగా మంత్రుల కాన్వాయిలకి అడ్డుపడుతున్నారు, కడ్రాయిల మీద నిలబెడుతున్నారు యువకుల్ని, వీళ్ళ నాణ్యమైనటువంటి మద్యం తాగి. వీళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయంటే అండి, ఆ మద్యానికి సంబంధించి నేషనల్ హైవే అయితే 500 గజాల దూరంలో ఉండాలి. అట్లాగే రాష్ట్ర హైవే అయితే 200 గజాలకు దూరంలో ఉండాలని చెప్పేసి ఒక పాలసీని అప్పుడు కేంద్రం వాళ్ళు ఇస్తే, దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క జవహర్ గారు అప్పుడు ఎక్సైజ్ మంత్రి, ఆయన బీర్ని కూడా హెల్త్ డ్రింక్ గా ప్రకటించినటువంటి మహనీయుడు ఆయన ఏమన్నాడంటే, అవసరమైతే అసలు ఈ యొక్క నేషనల్ హైవేలను కూడా అవసరమైతే స్థానిక రోడ్లుగా మార్చేద్దామన్నారు, ఈ చట్టాన్ని వర్తింపజేయకుండా చేద్దామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు రోడ్లను పీపీపీల పేరుతోటి, అంటే ప్రైవేట్ పరం చేయటం కోసం, రోడ్లలో వేసేటటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవటం కోసం ఇప్పుడు వాటిని తీసుకొచ్చేసి ప్రైవేట్ పరం చేద్దాం, అవసరమైతే మన రోడ్లను కూడా జాతీయ రోడ్లుగా గుర్తిద్దాం అని చెప్పేసి అంటున్నారండి. అంటే వీళ్ళు ఏ టైం ఏ ఎండక గొడుగు ప్రజల నుంచి ఎస్కేప్ అవటానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, ఎంతప్పటికీ గత ప్రభుత్వం మీద కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయాల్సిన పనే ఉందండి. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఈ మద్యం బ్రాండ్ల విషయంలో వివాదాలు, విమర్శలు వచ్చిన మాట వాస్తవం కాదంటారా? నిజంగా కొన్ని చోట్లయితే చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని మీడియాలో వచ్చిన వార్తా కథనాలు నిజం కాదంటారా? చనిపోయారనేది వట్టి మాటలండి. చనిపోయారనేది ఈ మీడియా సృష్టి తప్ప, మద్యం దాగి చనిపోయిన సంఘటనలు కానీ తీస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మద్యం దాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అది ఆ డేటా తీయడానికి మీ సాహెబ్ గారు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. కానీ ఈ మద్యం బ్రాండ్ల విషయంలో పర్టికులర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మద్యం బ్రాండ్ల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవా కాదా? సాహెబ్ గారు ఒక నిమిషం అండి. ఏమని వచ్చారు, నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చారు.
మరి మేము మద్యపాన నిషేధం చేయలేకపోయాం, వీళ్ళు చేస్తామని చెప్పలేదే. వీళ్ళు చేస్తామని మీరు చెప్పలేదు. మీరు చెప్పారు, మీరు అమలు చేయలేదు, వాళ్ళ మాట ఇవ్వలేదు కదా, వాళ్ళు అదే చెప్తున్నారు. టీడీపీ ఒకటే చెప్తూ ఉంది. మీకు చెప్తున్నాను సార్, ఈ మీడియా సాక్షిగా, ఈ యొక్క మీటింగ్ సాక్షిగా, మన ఈ డిబేట్ సాక్షిగా చెప్తున్నాను, వీళ్ళు అక్టోబర్ 1న కూడా కొత్త స్కీమ్ తీసుకురారు. దీన్ని వాయిదా వేయకపోతే అప్పుడు అనండి. చూద్దాం. ఇంకా అది ఇంకా రాలేదు. వీళ్ళైతే ప్రజెంట్ అయితే ఈ ఆదాయం కోసం ఎదురు చూస్తా ఉంటారు, దీన్ని వాయిదాలు వేసుకుంటా పోతా ఉంటారు. ఎందుకంటే శాశ్వత బడ్జెట్ ను ప్రవేశపెట్టలేక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని 164 మంది తమ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒప్పించలేక దొంగచాటుగా గవర్నర్ చేత వీళ్ళు ఏదేమైనప్పటికీ కూడా గత బ్రాండ్ల మీద వినియోగదారులే విమర్శలు చేసిన పరిస్థితి లేదా? ముఖ్యంగా మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి మందు బాబులు కూడా ఒక కారణం అయ్యారు. ముఖ్యంగా మందుపై ఏ ఒక్క బ్రాండ్ టీడీపీ కాకుండా వైసీపీ కొత్తగా బ్రాండ్ దేనికి లైసెన్స్ ఇచ్చిందో ఒకసారి చూపించండి. ఇంతకుముందు సాహెబ్ గారు అదే అన్నారు, ఒకవేళ గత ప్రభుత్వంలో కనుక ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే మీ ప్రభుత్వంలో వాటిని ఎందుకు రద్దు చేయలేదు, వాటిని ఎందుకు కొనసాగించారు? ఎవరు సార్? శ్రీనివాసరెడ్డి గారు, సాహెబ్ గారు అదే అన్నారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు. గత 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వమే చివరి నిమిషంలో ఈ మందు బ్రాండ్ల విషయంలో ఒక మద్యం ఒప్పందం చేసుకుందని నేను అడిగాను క్వశ్చన్ ఆయన్ని. ఆయన ఏం చెప్పారంటే, నిజంగా అదే నిజమైతే కనుక ఖచ్చితంగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఉండాల్సిందని చెప్పన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి కొత్తగా మీరు బ్రాండ్లు తీసుకురావాలని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకొస్తే కనుక మీరు ఎందుకు రద్దు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలోనే 33% బార్లు తగ్గించారు. అదే విధంగా టూరిజం పేర్లతోటి 1000 కొత్తగా పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్పారు. సాహెబ్ గారిని చెక్ చేసుకోమనండి. తగ్గించిన మాట మేము బార్లు సాహెబ్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడినవ్వండి, మీరు మాట్లాడదురు. రైట్, మేము తగ్గించిన మాట నిజం. అది మేము తగ్గించటం సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా చెప్పారా లేదా? శాసనసభ సాక్షిగా మద్యపాన నిషేధం కోసం అనేక ప్రభుత్వాలు గతంలో ప్రయత్నించి విఫలమయ్యాయి. మద్యపాన నిషేధం జోలికి మనం వెళ్ళకూడదు, నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలి. అంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాము. పోతా ఉన్నారు. ఎందుకంటే క్లియర్ కనపడింది కదా, మొన్న కట్రాయల మీద నిలబెట్టారు తూర్పుగోదావరి. కానీ ఏమైనా గత ప్రభుత్వంలో ఉన్న ఈ మద్యం అయితే వైసీపీ చాలా నష్టపోయింది, ఎక్కువగా విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి, కామెడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా మీకు లాస్ అయిన మాట వాస్తవం కాదంటారా? నష్టపోయాము. ఏదైతే మద్యపాన ప్రియులు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో మేము నష్టపోయిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఇది ఈవీఎం ప్రభుత్వమే కానీ 12.5% ఓట్లు ఎక్కువగా లెక్కించి వచ్చినటువంటి ప్రభుత్వమే కానీ ప్రజలు ఓటేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఓకే, వేరే సబ్జెక్ట్. గతంలో ఇదే మాట టీడీపీ అన్నప్పుడు ధైర్యం లేదు. ఇదే మాట చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వస్తామో రాదో తెలియదు, మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో చెప్పలేమో అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు. అది కూడా ఒకసారి చూడండి. ఇంకా పరిపాలన స్టార్ట్ కాకముందే వైఫల్యాన్ని ఒప్పుకున్నారంటారా? ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు? రైట్, ఇంకా రాలేదా చెప్పండి. అరే అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేసుకుంటారు. మనతో పాటు డిబేట్ లో పాల్గొనేందుకు రాజు సుజాత గారు, జనసేన రాష్ట్ర నాయకురాలు మనతో జాయిన్ అయ్యారు. సార్, మనతో పాటు రాజు సుజాత గారు జాయిన్ అయ్యారు, ఆమెతో మాట్లాడదాం. రాజు సుజాత గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా శ్రీనివాస్ గారి మాటలు చూస్తుంటే చాలా నవ్వొస్తుంది సార్. అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా వాళ్ళు కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి, ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ఈవీఎం తీర్పుగా భావించడం
మరి ఏ విధంగా తీసుకోవాలో ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నానండి. సుజాత గారు మనం Next. టాపిక్ లాగా వద్దాం. అదే సార్, ఆయన చెప్పిన వాటిని నేను ఆన్సర్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం అధికారంలోకి రాము అని అన్నారు అంటున్నారు. అంటే రాజకీయాల్లో మాటల్ని వక్రీకరిస్తారు అనే సంగతి పెద్దలు ఆయనకు కూడా తెలుసు, ఇన్నేళ్ల అనుభవం ఉండిన ఆయన. రాజకీయాల్లో అంటే ఇప్పుడు వచ్చాం మనం ప్రజలకి వీలైనంత మేలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాన్ని మళ్ళీ మనం రాము అన్న విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడింది అన్నది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు లాగా 30 ఏళ్ళు నేనే ఉంటాను, 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను, నేనే రాజు, నేనే మంత్రి, ఇదొక ప్రజాస్వామ్యం కాదు, ఇదొక రాచరిక వ్యవస్థ, మనమే ఉంటాం అని చెప్పి తప్పుడు సంకేతాలు అయితే జనాలకు ఇవ్వలేదండి. దానికి మీరు సంతోషించాలి మొదటగా. అలాగే మద్యం పాలసీకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పాలసీల మీద ఆయనకి సరైన అవగాహన లేదు అనడానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామనే మాట ఒకటి అందులో ఒక ఉదాహరణకి చెప్పొచ్చు. సిపిఎస్ రద్దు విషయంలో కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజుల్లో కల్లా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వెంటనే యూటర్న్ తీసుకుని లేదు ఆయనకి దాని మీద అవగాహన లేక అలా చెప్పారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కవర్ చేయడం ఏదైతే ఉందో, అలాగే చెప్పిన హామీల్లో చాలా మటుకు వాళ్ళు యూటర్న్ తీసుకోవడానికి ఆయన ఎటువంటి ప్రిపరేషన్ కానీ, దాని మీద ఎటువంటి అవగాహన కానీ, దాని మీద ఆయన ఒక చర్చలు కానీ, దాని మీద ఆయన ఒక పరిశీలన కానీ చేసి పెట్టిన పాలసీలు అయితే మళ్ళీ అలా ఏదేమైనా కొత్త మద్యం పాలసీతో మళ్ళీ ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అంటారా? కేవలం గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్ని ఏ విధంగా బుర్డీ కొట్టించి గెలవాలన్న ఉద్దేశంతో పెట్టిన పాలసీలు కాబట్టి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని యూటర్న్ తీసుకోవడం జరిగింది. అలాగే మద్యపాన విషయంలో కనుక గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక కొత్త బ్రాండ్లు తెచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రీనివాస్ గారు అన్నారు ఎటువంటి మరణాలు జరగలేదు అన్నది చాలా శుద్ధ అబద్ధం అండి. ఒక్కసారి ఆయన రికార్డులు చూసుకుంటే కనుక, హెల్త్ రికార్డ్స్ చూసుకుంటే కనుక మద్యం విషయంలో లివర్లు చెడిపోయి ఎంతమంది కల్తీ మద్యం వల్ల కానీ, మద్యంలోని క్వాలిటీ లేని మద్యం తాగడం వల్ల కానీ ఎన్ని మరణాలు సంభవించినవి అన్నవి ఒక్కసారి రికార్డ్స్ పరిశీలించాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి వైద్యం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లివర్ కేసు బాధితులు ఎక్కువగా రావడం గమనించామండి. సో అలాగే సార్ ఖచ్చితంగా ఇంకొకటి, ఈ మద్యం బ్రాండ్లు కొత్త బ్రాండ్లు తీసుకురావడమే కాకుండా అంటే దేశం మొత్తం మీద కొన్ని బ్రాండ్లు అమ్మకం జరుగుతుంటే ఆంధ్రాలో మాత్రం కొత్త బ్రాండ్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొస్తుంది? ఫస్ట్ ఒకటి. నెక్స్ట్, డెస్టిలరీస్ లో తయారయ్యే మద్యానికి అలాగే అమ్మకాలు జరిగిన వాటికి ఎక్కడ పొంతన లేదండి. ఆ రికార్డ్స్ అన్ని పరిశీలించి మనం శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అక్కడికి ఇక్కడికి తయారైన దానికి అమ్మకానికి ఏమాత్రం పొంతన లేదు, లెక్కలు లేవు, బయటికి రాలేదు. మద్యం విషయంలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది మార్పిడి జరిగింది, దోపిడీ జరిగింది అన్నది సత్యం అండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కోర్టుల ముందుకు రాబోతున్నాయి. ఖచ్చితంగా అన్ని సంపూర్ణ ఆధారాలతోటి మేము బయట పెట్టబోతున్నాం. అలాగే సార్, డిస్టిలరీలో ఒక సపోజ్ అక్కడి నుంచి ఒక 4 కేసులు మద్యం కనుక షాపులకు వస్తే కనుక ఒక కేసుకు మాత్రమే బిల్లు ఉంటుంది సార్, మిగతా 3 వాటికి బిల్లు ఉండదు. ఆ 3 వాటి అమ్మకాల లెక్కలన్నీ క్యాష్ పేమెంట్ లో జరుగుతాయి. సో ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుందో దానికి గండి పెట్టి వీళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన సంగతి మాత్రం వాస్తవం అండి. ఖచ్చితంగా వీటి మీద అన్నిటి మీద కూడా ఏపీలో చాలా చోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు ఈ మద్యం షాపుల దగ్గర అనేది చాలా విమర్శలు అయితే దీని మీద వచ్చిన పరిస్థితి కనిపించింది. దేశం మొత్తం మీద డిజిటల్ పేమెంట్లు అయిపోయి చివరికి చిన్న అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా స్కానర్ పెట్టుకుని ఉంటున్నారు సార్. అలాంటి మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుంటాం, లేదంటే లేదు, ఒకవేళ క్యాషే ఎందుకు మేము డిజిటల్ పేమెంట్ చేస్తామని ఎవరైనా వినియోగదారుడు అడిగిన పక్షంలో వాళ్ళ మీదకి కొట్టడానికి గూండాలు కూడా వచ్చిన దాఖలాలు చాలా చోట్ల జరిగినాయి. చాలా చోట్ల ఏపీలో పల్లెటూర్లు ఎక్కువగా ఉంటాయి, పల్లెటూర్లలో ఎక్కువగా రైతులు ఎలాంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ విధానం తెలియదు కనుక కొన్ని చోట్ల అమలు చేయలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. తప్పు సార్, ఇది 100% తప్పండి. రైతులు కాదండి, ఏమి చదువుకోలేని నిరక్షరాస్యులు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు సార్. ప్రతి సామాన్యుడు కూడా నేను చెప్తున్నాను కదా, చిన్న వీధి పక్కన కూరగాయలు అమ్ముకునే
చిన్న దుకాణదారుడు కూడా ఈవెన్ ఈ రోజు డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్లు అన్నది ప్రతి చోట నడుస్తుందండి. అంటే ట్యాక్సులు కట్టడం ఇవన్నీ రైతులు మరి ఇవన్నీ కడుతున్నారు కదా సార్, ట్యాక్సులు కడుతున్నారు, వీళ్ళు చెప్పిన పాలసీలన్నీ నమ్ముతున్నారు, వీళ్ళన్నీ చెప్పినవన్నీ నమ్మి ఓటేస్తున్నారు. అవన్నీ నమ్మి ఓటేసినప్పుడు అంత అవగాహన ఉన్న రైతులు మరి డిజిటల్ పేమెంట్లు చేయలేరని అనుకోవడం తప్పండి. ఖచ్చితంగా 100% అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టించి వాళ్ళ జేబుల్లో మళ్లించుకోవడానికి చేసిన వికృత చర్య అండి. ఇంతకు ముందు ఎప్పుడు మనం చరిత్రలో కనీ విని ఎరగలేదు. ఆ విధంగా బిల్లులు లేకుండా ఎన్నో కోట్ల రూపాయలు వీళ్ళు పక్కదారి పట్టి ఇచ్చేసిన మాట వాస్తవము. ఏదైతే మహిళలకి మీ అన్నగా చెప్తున్నాను, మీ పెద్దన్నగా చెప్తున్నాను, అక్కమ్మలు చెల్లెమ్మలు అనుకుంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కనీసం నెరవేర్చలేకపోయిన పక్షంలో కనీసం నాణ్యమైన మద్యం అయినా అమ్మి ఉంటే కనుక ఒక రకంగా బాగుండేది. రేట్లు పెంచారు, యాజ్ వెల్ యాజ్ నాణ్యత కూడా లేకుండా నిజంగా మహిళలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మహిళల ఆదరణ కూడా కోల్పోయిన మాట అనేది వాస్తవం సార్. రైట్ సాహెబ్ గారు, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో అయితే చాలా దోపిడీ జరిగింది. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా డబ్బు దారి మళ్లించారని చెప్పి ప్రధానంగా విమర్శలు అయితే ఎక్కుపెట్టిన పరిస్థితి. అందులో వాస్తవం ఉందంటారా? నిజానికి వైసీపీ ఏం చెప్తుందంటే చాలా చోట్ల చాలామందికి ఇప్పుడు కూడా డిజిటల్ పేమెంట్ విధానం తెలియదు సరిగా, అందుకే మేము చాలా చోట్ల క్యాష్ తీసుకునే వాళ్ళమని చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. విజయ్ గారు, మనం ఒకటి గమనించాలి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక టీ స్టాల్ దగ్గర కూడా సామాన్యుడు వెళ్ళి డిజిటల్ పేమెంట్ చేస్తారు. దీంతో పాటు మీరు చూడండి, మిగిలిన రాష్ట్రాల్లో మరి మద్యం అమ్మకాలు చేస్తున్న కాడ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు కదా, ఎందుకని మన రాష్ట్రంలో తీసుకోవాలా? నేను అదే మొట్టమొదటి కూడా చెప్పింది. లోపభూయిష్టమైనటువంటి ఆ సెబీ అధికారులతో కుమ్మక్క అయిపోయి ఇవన్నీ కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులే డిజిటల్ లిస్ట్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ల ద్వారా కానీ ఏదన్నా కానీ తీసుకొచ్చి లెక్కలు చూపించకుండా దాదాపు 70,000 కోట్ల రూపాయలు దోచుకున్న మాట వాస్తవం. దాని గురించి ఎంక్వైరీలు జరుగుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పుకుంటా వచ్చి అసలు మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని అన్నారు. ఎవరో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో 12 మంది మద్యం వల్ల చనిపోయారు, ఆ అక్క చెల్లెల కుటుంబాలకు నేను న్యాయం చేస్తానన్నారు. ఇది ఆన్ రికార్డ్, ఒకసారి చెక్ చేసుకోండి. తీరా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడితే మరుసటి రోజుకి వాళ్ళు లేదు అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని నిస్సిగ్గుగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయండి. ఆన్ రికార్డ్ ఇది. నేను దీంతో పాటు చెబుతున్నా, గుంటూరులో 7 చనిపోయారు, అదేవిధంగా కర్నూలులో 15 మంది, కడపలో 18 మంది, దీంతో పాటు అనంతపురంలో 37 మంది, అదేవిధంగా నెల్లూరులో 15 మంది చనిపోతే. అంటే సాహెబ్ గారు, ఇక్కడ ఒక విషయం, మీరు చెప్తున్న ఈ లెక్కలన్నీ కూడా నిజానికి ఈ షాపుల్లో అమ్మే మద్యం బ్రాండ్లు తాగే చనిపోయారా, లేకపోతే నాటు మందు తాగి చనిపోయారా? దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నిజంగానే? మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, నేను నీకు రేపు ఇస్తానయ్యి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 130,000 మంది 18 నుంచి 37 లోపు వాళ్ళు లివర్ డ్యామేజ్ తో కాలేయ వ్యాధులతో చనిపోయారండి. ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బతినొచ్చు. దీనికి ఇవి ఆధారాలు ఉన్నాయి. దీంతో పాటు మీరు కరోనా సమయంలో చూడండి, ఎవరు బయటకు రావడానికి కూడా నిత్యావసర వస్తువులు కూడా దొరకలా, కానీ మద్యం ఏరులై పంపించారు. టీచర్స్ కాపలా పెట్టి మరి క్యూ లైన్ లో పెట్టారు. ఇక్కడికేమో ఈ రాష్ట్రంలో ఆ రోజు వ్యాక్సిన్ తీసుకురావడానికి వీళ్ళ వల్ల కాల, కానీ మద్యం ఏమో విపరీతంగా అమ్మేశారు. మద్యం విపరీతంగా అమ్మారంటే ప్రభుత్వం అయితే మీరు తాగండి, మీరు ఖచ్చితంగా తాగాలనే నిబంధన ఏమన్నది కదా. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగుతూ ఉంటారు. కాదు ఇక్కడ శానిటైజర్ తాగి 100 కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. శానిటైజర్ తాగి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, చిన్న పనులు చేసుకున్న వాళ్ళు చనిపోయారండి. అవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మనకి మద్యం అలవాటు ఉండిద్దండి, ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి. బాబు అది శానిటైజర్ తాగకూడదా, అది హ్యాండ్ వాష్ చేసుకోవడానికో చేతులు శుభ్రం చేసుకోవడానికి చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయండి. నేనేమంటానంటే, టీచర్స్ ని మద్యం దుకాణాల దగ్గర పెట్టి అమ్మటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ మనోభావం దెబ్బతిందా? సామాన్య పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఏముందిలేండి, మా నాన్నకు మీరు కాపలా ఉంటున్నారని చెప్పి హేళనగా గురువుల్ని హేళన చేశారండి. ఇవన్నీ గత ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ. కాబట్టే మేము ఇది డిజిటల్ మద్యపాన నిషేధంగా అడుగులు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు మీరు మద్యపాన నిషేధం అమలు చేస్తారని. మేము ఎక్కడా చెప్పలా మద్యపాన నిషేధం అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి. మేమేమన్నాం, క్వాలిటీ మద్యం ఇస్తామండి అని చెబుతున్నాం. అదేవిధంగా అక్టోబర్ 1 తారీఖు కొత్త నిర్ణయాలు తీసుకొస్తున్నాం.
ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలు ఉన్నాయో, ఏదైతే మద్యం ప్రియులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నాం. మీరు చూడండి, గుంటూరు కావచ్చు, మంగళగిరి కావచ్చు, తాడేపల్లి కావచ్చు, ఈ అన్నిటిలో రోడ్ల పక్కనే మరి లిక్కర్ మార్కులు పెట్టారండి. స్టైల్ గా అక్కడికి వెళ్ళిపోయి లిక్కర్ తీసుకొని బయటకు వచ్చి రోడ్డు మీద తాగుతున్నారు. మరి వీరంతా ప్రజల మీద అంత గొప్ప నిర్ణయాలు తీసుకునే వాళ్ళైతే ఏదో గత ప్రభుత్వం ఇవన్నీ చేశారంటున్నారు కదా, మీరు ఎందుకు ఇవన్నీ నిర్ణయాలను తప్పు అని చెప్పి చెప్పలేకపోయారు, అక్కడి నుంచి తీసేయలేకపోయారు? మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 1,000 దూరంలో లిక్కర్ మార్ట్ ఉంటుందండి రోడ్డు మీద. అదే విధంగా ఆయన ఉండే నల్లపాడులో కూడా రోడ్డు పక్కనే లిక్కర్ మార్ట్ ఉంది. నేనేమంటానంటే ఇటువంటి అంశాలన్నీ చేసేసి ఏదో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ మీద, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి పార్టీ అభ్యర్థుల మీద, కూటమి పార్టీ మీద ఆ నెట్టి వేయడం కరెక్ట్ కాదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మనం ప్రజాస్వామ్యంలో ఉంటాం. ఊరక అబద్ధాలు చెప్పి పదే పదే ఆ అబద్ధంతోనే మనం అధికారంలోకి వస్తాం అనుకోవటం అది ఒక కళ. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెల నుంచి స్టార్ట్ చేశాడండి. వై నాట్ 175. అసలు ప్రజాస్వామ్యంలో పాలక పక్షం, ప్రతిపక్షం అనేవి ఉంటాయి. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అందుకనే ప్రజలు దూరం పెట్టేశారండి. నేనేమంటానంటే ప్రతి అంశం ప్రజలకు తెలియజేయాలి మనం. అరే, జీవోల దగ్గర నుంచి మీరు చేసే విధానాలు కాక అసలు డాష్ బోర్డులోనే పెట్టలేదు కదండి. వీళ్ళు ఏదైనా కేబినెట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు తెలియాలి. నిర్ణయాలు తెలియజేశాం, ఇదిగోనండి మేము ఈ అంశాల మీద తీసుకుంటున్నాం అని చెప్పి. ఈ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి ఆ రోజు నిర్ణయాలు తీసుకొచ్చి ఎక్కడ కూడా డాష్ బోర్డులో మనకు జీవో దొరికే కాదు. ఇక నేను రెండో అంశానికి వస్తానండి. ఈ రోజు ముఖ్యంగా మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఆ చట్టం ఏ విధంగా రైతులు కావచ్చు, సామాన్య చిన్న సన్నకారు రైతులకు కావచ్చు, ప్రజలకు ఇబ్బంది కలిగిద్దో మేము ఎలక్షన్ ముందు క్లియర్ గా చెప్పాము. ఇప్పుడు కూడా భూముల రీసర్వే విషయంలో ఒక నిమిషం దాని గురించి మాట్లాడదాం. ముందు మద్యం పాలసీ గురించి మాట్లాడిన తర్వాత దాంట్లో వెళ్దాం. ముఖ్యంగా ఇప్పుడు కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా. ముఖ్యంగా మద్యానికి సంబంధించి ధరలు తగ్గిస్తామన్నారు, పాత బ్రాండ్లు తీసుకొస్తామని చెప్పారు. మరి గతంలో ప్రభుత్వమే ఈ షాపులు నిర్వహించేది, ఇప్పుడు ఈ నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకునే అవకాశం ఉందంటారా? దాని మీద మేము అధ్యయనం చేస్తున్నాం. అందుకనే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు, అదే విధంగా హైదరాబాదు, అదే విధంగా ఒరిస్సా, ఇటువంటి ప్రాంతాలకు మేము పంపిస్తున్నాం. ఇక్కడ మద్యం ఏ విధంగా అమలు చేస్తున్నారు, వాళ్ళ మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటామండి. ఖచ్చితంగా దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాలి, కూటమి ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో సామాన్యుడు కూడా ఏలెత్తి చూపించకూడదు అనేది మా అభిలాష. అందుకని ఈ రోజు కేబినెట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మద్యం పాలసీ మీద చాలా మంది అధికారులతో మాట్లాడుతూ, అదేవిధంగా సామాన్య ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి అర్జీలు కూడా తీసుకున్నారండి. దీని మీద గత ప్రభుత్వం ఏ విధంగా ఆ దుకాణాలు నిర్వహించింది, గత ప్రభుత్వం ఏ విధంగా 60 రూపాయలు అనేటువంటి క్వార్టర్ బాటిల్ 250 రూపాయలకు అమ్మారు, కరోనా సమయంలో ఏ విధంగా పేద ప్రజల యొక్క ఏదైతే ఒక విధంగా సైకలాజికల్ గా వాళ్ళు మెడ్జై ఉంటారండి మద్యం తాగాలనేటువంటి, అటువంటి వాళ్ళు ఏ విధంగా కుటుంబాల పరంగా నష్టపోయారు, ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. దీంతో పాటు మద్యం తాగకుండా ఉంటేనే మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ స్లోగన్స్ కూడా తీసుకొస్తున్నాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం. మద్యం తాగకపోతేనే లైఫ్ లో బాగుంటాయి అనుకున్నప్పుడు మద్యపాన నిషేధమే చేయొచ్చు కదా. నిషేధం మేము చేయమండి, నిషేధం చేస్తామని మేము చెప్పలా, కానీ మేము వాటి గురించి కూడా చెప్పిస్తాం. ఇదే సెబీ చేత చెప్పిస్తామండి. మద్యం తాగొద్దు, ప్రభుత్వాలు అమ్ముతాయండి. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయండి, భారతదేశం మొత్తం అమ్ముతున్నారు. దాని మీద మరి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి క్యాన్సర్ బొమ్మ, ఉప్పురి బొమ్మ వేస్తున్నారు. అవునా కాదా? అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామండి మేము కూడా. ఆ మద్యం బాటిల్ మీద, కవర్ల మీద వేయడానికి ఇవన్నీ ఈ రోజు కేబినెట్ లో అంతర్గతంగా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కదా. మద్యం ఆరోగ్యానికి హానికరమైన విషయం ఆల్రెడీ మద్యం బాటిల్ మీద ఎప్పటి నుంచో ఉంది. మీరు కొత్తగా చేసేది ఏముంది ఇందులో? కాదండి, ఇక్కడ విజయ్ గారు ప్రజలకు అవగాహన కల్పించాలి. మంచి చెడు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్ ట్రేడ్ అక్కడ పడితే అక్కడ మరి ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టేసి అసలు ఆ బ్రాండ్లు ఎవరికి తెలియదు, బుంబూమ్ అనేది ఎవరికి తెలియదు. అదే విధంగా మీరు రాకేష్ మాస్టర్ బుంబూమ్ మీరు తాగి 2వ రోజు చనిపోయారు, ఆయనే అన్నాడు ఓపెన్ గా. మేము అనలేదు కదా, అరే రే అన్యాయం అయిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జనం, ఏంద్రా ఈ బుంబూము, ఏంద్రా మాకు ఈ కర్మ అన్నాడు. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో తిరిగినాయండి, ప్రజలు రియాక్ట్ అయ్యారు. మీరు మద్యం తాగటం వల్ల ఎక్కడా చనిపోలేదని చెప్పి మరి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, జంగారెడ్డిగూడెంలో 12 మంది చనిపోవటం నేను చాలా బాధపడుతున్నానని చెప్పి 2వ రోజు ప్లేట్ మార్చాడు. ఇది ఆన్ రికార్డ్ అండి, నేను చెబుతుంది, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే ప్రతి అంశాన్ని ఏదో అధికారంలోకి వచ్చేసాం కదా, ఆ అధికారం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు, అధికారం ఉన్నప్పుడు మనకు అనుకూలంగా నేను మాట్లాడట్లా. ఇక్కడ ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేది మా కూటమి ప్రభుత్వం నిర్ణయం. అందుకనే మేము ప్రజలతో మమేకం అవుతున్నామండి.
మేము తీసుకునే నిర్ణయాలు ఎవడు కూడా సామాన్యుడు కూడా ఏలెత్తి చూపించకూడదు. అందుకని మేమేమి దీని మీద అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు హడావిడిగా చర్యలు తీసుకొని ఏదోదో చేద్దామని కాదు. ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం రావటం అటు పక్కన పెడితే ప్రజలకు బాగోగులు చూసుకోవాలండి, ప్రజలకు మంచి చేసేటువంటి విధానాలను తీసుకురావాలి. ఈ రోజు అదే మేము చేస్తుంది. ఇక్కడ దీని మీద ఇదే కాదండి, షాపులు ఇచ్చే విధానం మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఈ రోజు. అదే విధంగా మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలోనే కానీ 18 ఏళ్లలోపు వెళ్ళి వాళ్ళు వెళ్తే లెక్కర ఇచ్చేస్తారు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాడికి ఇక్కడ లెక్కర అమ్మాలనేటువంటి నిబంధన కూడా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకోబోతున్నాం. విజయ్ గారు, రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా సార్, ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో మాటల్లో డిజిటల్ విజయ్ పేమెంట్స్ గారు లేకుండా దోపిడీ జరిగిందన్నది ఒకటైతే, గత ప్రభుత్వ విధానం వల్ల స్మగ్లింగ్ కూడా పెరిగింది. ఆ మద్యం తాగలేక పక్క రాష్ట్రాల నుంచి దొంగతనంగా తెచ్చుకుని తాగాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. విజయ్ గారు, ఇక్కడ సాహెబ్ గారి మాటల్లోనే కాంట్రడిక్షన్ కనపడతా ఉంది. ఒకవైపు మద్యాన్ని తాగించడానికి టీచర్లను కూడా లైన్ లో పెట్టారంటారు, ఒకవైపు ఏమో మద్యం దొరకలేదు, మద్యం దొరక్క స్పిరిట్లు దాగి అయి దాగి నల్లపాడులో 2 లిక్కర్ మార్ట్లు ఉన్న మాట వాస్తవం. 2 లిక్కర్ మార్ట్లు కూడా నల్లపాడులో ఎప్పటి నుంచి ఉంటుంది? 25 ఏళ్ల నుంచి ఉంటుంది. 25 ఏళ్ల నాడు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయండి? 25 ఏళ్ల నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏంటి? మీరు రోడ్డు పక్కన 25 ఏళ్ల నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శిక్షించండి, రోడ్డు మీద పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శిక్షించండి. అదే విధంగా పెద్ద మనసుతోటి పెద్ద హృదయంతో బూమ్ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిని కూడా భయంకరంగా శిక్షించండి. మేము స్వాగతిస్తాం. బూమ్ బీర్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి మహనీయుడిని శిక్షించండి. వీఆర్ రెడీ, మేము కూడా మద్దతు ఇస్తాం. ఆ బూమ్ బీర్ కి ఎవరైతే మద్దతు ఇచ్చారో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ మేధావిని ఎవరిచ్చారో తెలుసులేండి, అందరికీ తెలుసులేండి. అదే మాట్లాడుకున్నాం. పర్మిషన్ కనుక వాళ్ళు ఇచ్చుంటే మీరు రద్దు చేసి ప్రధానమైన ప్రశ్న. నాయుడు గారు, మీరు మాట్లాడినంత సేపు నిశ్శబ్దంగా ఉన్నా, మీరు ఈ రోజు 5 ఏళ్లలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పరిపాలించిన పాలనా కాలంలో 5 ఏళ్లు పరిపాలించినటువంటి పాలనా కాలంలో ఏ రోజైనా సరే రోడ్డు మీద తాగి పొర్లాడేటటువంటి వ్యక్తిని మనం చూసామా? ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తాగి రోడ్ల మీద పడటమే కాదు, మీ మైనారిటీకి చెందినటువంటి ఒక కుర్రవాడిని ఈ రోజున చీరాల్లో తాగి ఎక్కువై పొడిచి చంపారండి రోడ్డు మీద, నడి రోడ్డు మీద. ఈ రోజు చీరాల్లో వాళ్ళకి వ్యక్తిగత కక్ష ఉండొచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు అంతకు ముందు సాహెబ్ గారు చెప్పినట్టు జంగారెడ్డిగూడెంలో కూడా చాలా మంది కల్తీ మద్యం తాగే చనిపోయారనేది ప్రధానమైన ఆరోపణ. రక్తము ఏరులై పారనే రోజేంటో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వల్ల సాహెబ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దయచేసి ఎవరో ఒక్కరే మాట్లాడండి. మీరిద్దరు మాట్లాడడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. సాహెబ్ గారు మీకు అవకాశం ఇచ్చాం, మీరు చాలాసేపు మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడేవండి. మీ తర్వాత మీరు ఆరిఫ్ అనేటటువంటి వ్యక్తి సైకిల్ కి రోడ్డు మీద అడ్డంగా వచ్చాడని కారులో నుంచి దిగి ఏదేమైనా కొన్ని లెక్కలు చెప్తుంది టీడీపీ వాళ్ళు, కొన్ని లెక్కలు చెప్తూ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలోనే కొంతమంది కల్తీ మద్యం తాగి చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? ఈ రోజు చనిపోయాడు, ఈ రోజు చంపేశారు దారుణంగా. సైకిల్ మీద అడ్డు వచ్చాడని, సైకిల్ మీద వాళ్ళ కారుకు అడ్డు వచ్చాడని. మద్యం మత్తులో చేస్తున్న పని కాదా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు అందిస్తారా? ఈ పరిపాలన మీరు సరి చేసుకోకుండా గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు కదండి, గత ప్రభుత్వాన్ని ఓడించారు కదా. మీరేదో ఎరగపడుస్తారని కదా మిమ్మల్ని గెలిపించింది. మీ హయాంలో నిత్యము మద్దతులు జరుగుతున్నాయంటే మద్యం మత్తులో జరిగేవి కాదా? మద్యం మత్తులో జరిగేవి కాదా? మద్యం అమ్మకాలను పెంచడం, మద్యం ఆదాయం మీద ఆధారపట్టలేదా? మద్యం ఆదాయం ఎందుకు మీరు
ఆ లెక్క అరే, ఇప్పుడు ఇసుక ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా కొత్త పాలసీ అందుబాటులోకి రాలేదు, పాత విధానమే ఇంకా రన్ అవుతున్న పరిస్థితి, అక్టోబర్ నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. మీరు ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా సరే మన కొల్లూరు వెళ్దారండి, కొల్లూరు వెళ్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత ఇసుక ఎంత రేటు పడింది, ఈ రోజు ఎంత రేటు పడింది? 20 టన్నులు ఓపెన్ చేయాలి. మీరు రండి, సాహెబ్ గారు, మీది గుంటూరే, నాది గుంటూరే, మన కొల్లూరు మన పక్కనే. మీకెంత పడింది, మాకెంత పడింది? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 900కి ఇచ్చారు టన్ను, మీరు 1400 మీకు ఎందుకు పడుతుంది? అంటే ఉచిత ఇసుకలో మన టాపిక్ డిబేట్ అవుతుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు, లేనట్టుగానే ఉచిత ఇసుకలో ఉచితం లేదన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఎక్సైజ్ పాలసీ మార్పుతో సహా ఈ ఎక్సైజ్ పాలసీ మార్పు సహా మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఒకటైతే, చాలా చోట్ల సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారు. ఆ గుర్తులను కూడా చెరిపేయాలి అనే ఒక నిర్ణయం, కీలక నిర్ణయం తీసుకుంది. దానికి మీరేమంటారు శ్రీనివాస్ రెడ్డి? ఖచ్చితంగా దాన్ని నేను స్వాగతిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ రోజున ఏదైతే పాస్ పుస్తకాల మీద ఈ రోజున ఇప్పుడు మొన్న 3 రోజుల నాడు బ్యాంకులో లోన్ తెచ్చుకోవటానికి నేను నా యొక్క అడంగల్ కాపీ కోసం వెళితే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, మరి అనగాని సత్యప్రసాద్ గారి బొమ్మ, 2 బొమ్మలతోటి కార్డు ఇచ్చారు. 2 బొమ్మలతోటి అడంగల్ కాపీ ఇచ్చారు. కానీ దాన్ని ఏమంటారు వీళ్ళు, ప్రభుత్వం ఇచ్చే కాపీ అయ్యేది, ప్రభుత్వ కాపీగా దాన్ని పరిగణించాలి అంటారు. కానీ ప్రజలలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక భావాన్ని రెచ్చగొట్టారు. తాత తండ్రుల నాటి భూముల మీద, భూములు ఉన్నటువంటి ఆస్తి పత్రాల మీద, రాళ్ల మీద, కొలతల రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి అనేటటువంటి ఒక సెంటిమెంట్ ని వీళ్ళు రెచ్చగొట్టారు. వీళ్ళు రెచ్చగొట్టినటువంటి సెంటిమెంట్ కు ప్రజలు నిజంగానే ఆందోళనకు గురయ్యారు. నేనేమంటున్నానంటే, కృష్ణా పుష్కరాలు జరిగినాయి సార్. కృష్ణా పుష్కరాలు జరిగితే పుష్కరాల్లో మన తాత ముత్తాతలకి, మన పితృదేవతలకి పిండాలు పెడతాం. పిండాలు పెట్టే సంచుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకున్నారండి. అమరావతి సాక్ష్యం. రైట్, ఏదేమైనా అది సంచుల వరకే పోయింది. కానీ ఇది ల్యాండ్, ఇది నాది అనుకున్న ల్యాండ్ మీద జగన్మోహన్ రెడ్డి మీద బొమ్మ, లేకపోతే చంద్రబాబు రెడ్డి బొమ్మ వేస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది విజయ్ గారు, నాది అనుకున్న నా ల్యాండ్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఎందుకు చెప్పండి? పాస్ పుస్తకాలు చేశారా? పాస్ పుస్తకాల మీద వేయలేదు. కానీ బ్యాంకులు సబ్మిట్ చేసినటువంటి, మీరు ఎవరినైనా అడగండి, నేనేదో అబద్ధం చెప్తున్నాను కాదు, మీరు ఎవరినైనా అడగండి, అడంగల్ కాపీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, అనగాని సత్యప్రసాద్ బొమ్మ ఉంటుందో లేదో అడగండి. మరి వీళ్ళకు బొమ్మలు పిచ్చి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో ఆయన చేశాడని చెప్పేసి దాన్ని తప్పుపడతారు. దాన్ని ఎవరైనా సరే బొమ్మలు వేసుకోవడానికి వీలు లేదు. మా గుంటూరు నగరం చెట్లకు కూడా పసుపు రంగు వేశారండి. చెట్ల మొదళ్ళకు కూడా పసుపు రంగు వేశారు. సాహెబ్ గారికి బాగా తెలుసు. ఈ లక్ష్మీపురం లైన్ లో చెట్లకు కూడా, చెట్ల మొదళ్ళకు కూడా ఆకుపచ్చతనంతో ఉండేటటువంటి చెట్లకు కూడా పసుపు రంగు వేశారండి వీళ్ళు. వీళ్ళకున్న రంగులు పిచ్చి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అన్నారు. అసలు అన్నా క్యాంటీన్ అనేదాన్ని, ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేదాన్ని నిజంగా ఇంట్రొడక్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారికి అన్నా క్యాంటీన్ పేరు ఎన్టీ రామారావు గారికి పెట్టాలి. నిరత అన్నదానం చేసి, ఏది 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలోనే 60 ఏళ్ల పాటు అలుపెరగకుండా అన్నదానం చేసినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు అన్నా క్యాంటీన్స్ పెట్టాలి. మధ్యాహ్న భోజన పథకానికి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గారికి దడిచి, పవన్ కళ్యాణ్ గారి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలన్నారని. కానీ ఏదేమైనా డొక్కా సీతమ్మ పేరు పెట్టడం మంచిదే కదండి, మంచిదే కదా. ఇందులో వివాదం ఏముంది? పెద్ద వివాదం ఉంది. నిత్య అన్నదానానికి ఖచ్చితంగా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి. మధ్యాహ్న భోజన పథకం, ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అనేదాన్ని ఇంట్రొడక్షన్ చేసిన వాళ్ళు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కదా. మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించే పథకమే కదా. రామారావు గారు, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం కూడా వీళ్ళకి ఇష్టం లేదంటే రాజకీయ ప్రయోజనాలు వీళ్ళకి కావాలంతే.
ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. పోలేండి, మంచిదే కదా. మీ ప్రభుత్వం వస్తే డొక్కా సీతం పేరు తలుచుకోండి, మా ఎన్టీఆర్ పేరు తలుచుకోవడం నేనేమంటున్నానంటే మా ప్రభుత్వ హయాంలో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టకపోవడం తప్పే, అన్నిటికీ మా పేర్లే పెట్టుకున్నాము అనేది ఆ విమర్శ వల్ల మేము దెబ్బతిన్న మాట నిజమే. దాని నుంచి వీళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి కదా. ఏదేమన్నా మన టాపిక్ అయితే డిబేట్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా ఈ బొమ్మలు వేసుకోవడం అంటే పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకోవడం, లేకపోతే రాళ్ళ మీద జగన్ బొమ్మలు వేసుకోవడం ద్వారా దాదాపు 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయి అనే విమర్శ ఉంది. మరి దానికేమంటారు? మరి ఈ లాస్ అంతా ఎవరు భరించాలి? పచ్చి అబద్ధం అండి. నేనేమంటున్నానంటే పాస్ పుస్తకాలు ముద్రించడానికి, అదే విధంగా కొలతల రాళ్లు తేవడానికి ఖర్చు అయింది, అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయటానికో దానికో కాదు. వీళ్ళు మళ్ళీ రీసర్వే ఆ రాళ్లు తీసేసి కొత్త రాళ్ళు వేస్తామంటే ఖర్చు అయింది, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయటానికి విడిగా ఖర్చు ఏం కాలే. అక్కడ అవి తీసేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజల ఎత్తున మళ్ళీ వీళ్ళు భారాన్ని మోపాలనుకుంటున్నారు. ఆ రాళ్లు తీసేసి కొత్త రాళ్లు వేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజల ఎత్తున ఖర్చు మోపుతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉంటాము అన్న ఒక భ్రమతోనే డాక్యుమెంట్ మీద కూడా జగన్ బొమ్మ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని, వాటర్ మార్క్ వచ్చే చోట జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేలాగా కొన్ని డాక్యుమెంట్స్ బయటకు వచ్చిన సందర్భం ఉంది. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని చెప్పిన సందర్భం ఉంది కదా మేము అధికారంలో ఉంటామని. అంటే ఆ భ్రమలోనే ఉండి ఎలాంటి పనులు చేశారా? నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత నా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేశాను. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేదు. ఇవన్నీ అభూత కల్పనలు, భయపెట్టారు జనాన్ని తప్ప మన బొమ్మలే ఉన్నాయి, మన కథలే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక్క సర్వే రాళ్ల మీద వేశారు, అది మాత్రం తప్పని నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. సర్వే రాళ్ల మీద వేసుకోవటం వల్ల వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మారు. ల్యాండ్ పోతుంది, మీ ల్యాండ్ పోతుంది, ఓటేస్తే ల్యాండ్ పోతుంది అని క్యూ లైన్లలో నుంచొని కూడా చెప్పారండి. అంత దుష్ప్రచారం చేశారు. అంతేగాని దాన్ని నేను స్వాగతించట్లా. బొమ్మన్నదాన్ని రాళ్లు తీసి రాళ్లు వేయాలనుకోండి, ప్రజలను ఎత్తిన భారం మోపొద్దు అని మాత్రం నేను చెప్పడం. రైట్. పట్టాదారు పాస్ పుస్తకాల మీద కానీ, లేకపోతే జగన్ సర్వేరాల మీద జగన్ బొమ్మ తీసేయాలని నిర్ణయించడం ఇది సుపరిణామం అనుకోవచ్చా? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ విధానం మీద కూడా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఖచ్చితంగా ల్యాండ్స్ అన్ని కబ్జా చేస్తారు, వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోతాయనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. ఇప్పుడు ఆ భయం తొలగిపోతుంది అనుకోవాలా? ఒక విషయం అండి, ఇది నేను సుజాత గారిని అడిగాను. సుజాత గారు, ఖచ్చితంగా అండి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా మనం ఎన్నో చోట్ల చూసుకుంటే కనుక మా భూములు కబ్జా చేశారని, మా స్థలాలు కబ్జా చేశారని ఎన్నో వేలల్లో జనాలు ఒక ఏమంటారు ఒక వెల్లులాగా పొంగనూరులోనే కాదండి రాష్ట్రం మొత్తం మీద ఎన్నో అర్జీలు ఇప్పుడు జనవాణి కార్యక్రమం చేస్తూ జనసేన ఆఫీస్ లో కానీ అలాగే టీడీపీ ఆఫీస్ లో కానీ లోకేష్ గారి దగ్గరకు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కానీ అలాగే మన పొంగనూరులో కలెక్టర్ సమావేశంలో కానీ ఎన్నో చోట్ల ఇప్పుడు మా ల్యాండ్స్ కబ్జా చేశారని పెద్ద ఎత్తున జనాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ అర్జీలు వచ్చినా 75 to 80% ల్యాండ్ గురించే ఉంటున్నాయి సార్ రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి ప్రజల్లో అంటే ఒక అనకాపల్లిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ గారే శృంగవరం అక్కడ మండలంలో ఒక 600 ఎకరాల ల్యాండ్ ని కబ్జా చేసి సర్వే నెంబర్లతో సహా అవన్నీ బయటకు వచ్చినాయి. సో విశాఖలో తీసుకుంటే కనుక మనకి ఎన్ని భూ కుంభకోణాలు జరిగినాయి మనందరికీ తెలుసు. హైగ్రీన్ భూమి కుంభకోణం కానీ అలాగే దస్పల్ల ల్యాండ్స్ భూమి కుంభకోణం కానీ అలాగే సిఎన్బిసి చర్చిల ఆస్తులు ఏదైతే కొట్టేయడం అయితే ఉందో కానీ అలాగే మన ఎర్రమట్టి దిబ్బల దగ్గర లేఅవుట్లు వేయడం కానీ విసన్నకోట దగ్గర లేఅవుట్లు వేయడం కానీ అలాగే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తాం మేము అధికారంలోకి వస్తే మళ్ళీ తెరిపిస్తామని అనకాపల్లి కోడల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు కూడా అమ్మేసి వాటిని కూడా వీళ్ళు ల్యాండ్స్ ని కూడా కబ్జా చేయాలని చూసిన విషయం కానీ అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా సార్ అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఇటు మన
ఆ, రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈ ప్రతి జిల్లాలోనూ భూ కుంభకోణాలు జరిగినాయి అన్న మాట వాస్తవం. అరెకరం ఉన్న భూమి గల హక్కుదారుడి దగ్గర నుంచి వందల ఎకరాలు ఉన్న భూ పెద్ద పెద్ద ఏమంటారు భూస్వాముల భూముల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టిన దాఖలాలు లేవండి. దసపల్ల రాజుల గారి భూములు అంటే మన అందరికీ తెలుసు. విశాఖపట్నం గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరికన్నా తెలుసుంటది. వారి యొక్క దాతృత్వం గాని వారి యొక్క వంశ చరిత్ర గాని అందరికీ తెలుసు. వారి కుటుంబం వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన ఎంతో మందికి భూములు దానం చేసిన దాతలు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర భూముల్ని బెదిరించి భయపెట్టి తక్కువ ధరకి అంటే 100 రూపాయలు వాల్యూ ఉండదాన్ని 10 రూపాయలకి ఇచ్చి నువ్వు ఇస్తావా లేవా అని చెప్పి బెదిరించి లాక్కున్న భూములైతే గాని రాష్ట్రం మొత్తం మీద ప్రజలకి వైసీపీ ప్రభుత్వం అంటే భూ కబ్జాదారులు భూ దోపిడీదారులు అని ఒక్క ముద్ర పడిపోయింది సార్. అదే కంటిన్యూ అవుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు టిఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని నియమించే అధికారం అటు కోర్టులకు కానీ ఇంకా ఎవరికి హైకోర్టులకు కానీ ఇటు జిల్లా కోర్టులకు కానీ ఎవరికి లేకుండా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ని వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని నియమించుకునేటట్టు. అలాగే సార్ అందులో ఇంకొక చిన్నది ఉన్నది అంటే మన ల్యాండ్స్ గురించి ఎవరైనా పిటిషన్ వేస్తే కాకుండా సుమోటోగా కూడా కేసులు తీసుకునే ఒక వెసులుబాటు ఉంది సార్. అది చాలా దుర్మార్గం నిజంగా. అంటే మన ల్యాండ్ గురించి మన దాని గురించి ఎవరో పిటిషన్ వెయ్యకపోయినా వాళ్ళే టీఆర్ఓ సుమోటోగా తీసుకుని మీ ల్యాండ్ మీద మాకు డౌట్స్ ఉన్నాయి మీరు ప్రూవ్ చేసుకోండి 6 months లోపల మీరు ప్రూవ్ చేసుకోవాలి లేదంటే మీరు హైకోర్టులకు వెళ్ళాలి అంటే సామాన్య మీరు అన్నారు ఇందాక డిజిటల్ పేమెంట్లు చేయలేరని. మరి అటువంటి సామాన్య రైతులు జిల్లా కోర్టుల్లో అవి విచారణ చేపట్టే అవకాశం లేకుండా హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఎక్కడో ఉన్న హైకోర్టులకి అటువంటి రైతులు ఎలా తిరుగుతారు సార్? అది చాలా దుర్మార్గమైన చర్య. ఆ విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందండి ల్యాండ్ టైటిలింగ్ విషయంలో. ఆ విషయంలో ప్రజలందరూ భయపడ్డారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వస్తే మనం ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టుకుని పక్క రాష్ట్రాలకు తరలిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల మీద తన బొమ్మలు వేసుకుంటున్నారు. అలాగే సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మలు వేసుకుంటున్నారు. రేపు ఈ ల్యాండ్ మాదే మీరు అమ్ముకోవాలన్నా లేదంటే తనఖా పెట్టుకోవాలన్నా ఇంక ఏది చేసుకోవాలన్నా కూడా అవకాశం లేకుండా చేసేసి అలాగే ఎవరైనా ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి సార్. 2 పార్టీలు వస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూర్చుంటారు సంతకాలు పెట్టుకుంటారు ట్రాన్సాక్షన్లు అవుతాయి. అక్కడ అధికారి ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రార్ సంతకం పెడతారు అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే అవి ఇవి పరిశీలిస్తారంటే ఇద్దరికి SMS పంపిస్తారండి సార్. అందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆస్తి పేపర్లు. అంటే ఒక ఆస్తి పేపర్లు అంటే మన తెలుగు కుటుంబాలకి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల సంగతి వదిలిపెడితే మనకు తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ ఆస్తి పత్రాలంటే ఒక ఎమోషన్ సార్. అవి ఒక ధైర్యం భరోసా. ఇంట్లో ఒక కూతురు పెళ్లి ఉంటే గాని కొడుకు చదువుకైనా ఇస్తే గాని ఒక అనారోగ్య సమస్య అనుకోకుండా అనారోగ్య సమస్య వస్తే గానీ ఆస్తి పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని అక్కడ ఎమర్జెన్సీకి వాడుకుంటారు. అలాంటిది మీరు ఆస్తి పత్రాలే లేకుండా మీరు జిరాక్స్ కాపీలు ఇస్తానంటే ఒక్క నిమిషం సార్ జిరాక్స్ కాపీలు ఇస్తానంటే ఆ జిరాక్స్ అంటే చాలా దుర్మార్గంగా ఒక ఏమంటారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అది ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందండి దానికోసమే. సాహెబ్ గారు ముఖ్యంగా వైసీపీ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ చేస్తున్న భూదందాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా వైజాగ్ తిరుపతి చిత్తూరు లాంటి చోట్ల చాలా చోట్ల భూదందాలు చేశారు. చాలా మంది బాధితులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భూదందాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా విజయ్ గారు చెప్పబోయే ముందు ఏంటంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఎన్టీఆర్ గారి పేరు ఉండింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని పథకానికి సంబంధించి డొక్కా సీతమ్మ గారి పేరు పెడతాం. ఇది ఇందాకేదో చెప్పుకుంటూ వచ్చారు కదా. కానీ ఈ భూ సమస్యల మీద చెబుతానండి. ఇప్పుడు మాకు వచ్చేటువంటి ఏదైతే గ్రీవెన్స్ పెట్టామో అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు 80% దాకా ఈ భూములు ఆక్రమించుకున్నారండి అనే దాని మీద వస్తున్నారు. దాన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలని చెప్పి అధికారులతో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది. రెండో అంశం ఎవరైనా కానీ ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ ముద్ర ఉండాలండి. రాజముద్ర లేకుండా ముఖ్యమంత్రికి ఫోటో వేసుకునేది ఉందండి. ఎవడబ్బ సొమ్మని వేసుకుంటాడండి. అదే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అదే విధంగా నా పొలంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో రాయేసేది ఏందండి? నువ్వు అద్దు రాయి తప్పు లేదు, అది చాలా తప్పు. ఇప్పుడు దానికి ఏదో వైసీపీ లీడర్ కూడా అది తప్పే అని కూడా ఒప్పుకున్నారు ఆయన కూడా.
విజయ్ గారు 900 కోట్లు తినేశారు ఈ రాళ్లకి పాస్ పుస్తకాలు మారటంలో. మేము వాటిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ రాళ్ళను తిప్పి బాతిలో మళ్ళీ అదే భూమిలో పెట్టేస్తాం, ఆ బొమ్మను తీసుకెళ్లి భూమిలో పోస్తాం. అంతేకాని మళ్ళీ ప్రజల డబ్బులు ప్రజల యొక్క దగ్గర నుంచి వసూలు చేయటం కానీ ఇవన్నీ చేయము. ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది కలిగినటువంటి విషయాలే చేస్తామని చెబుతున్నాం. ఈరోజు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు అదే. దీంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి ఆ పేజీ ఏదైతే మొదట ఉందో అవన్నీ మార్చేస్తారు. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటా ఆయన ఒక మాట చెబుతున్నారు, ఏదైతే ఇవన్నీ ఇష్యూలు ఉన్నాయండి, నేను ఈసీ సర్టిఫికేట్ అడంగలు తీసుకుంటే దాని మీద గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఫోటో రాకుండా ఏదొచ్చిందండి? మీరు ట్రాన్స్పరెన్సీగా ఏదైనా కాగితాలు తీసుకున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి రాజముద్ర వచ్చింది. అంతేకాని మీ జగన్ అది గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అథెంటికేషన్ గా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలనుకోండి, ముఖ్యమంత్రి గారి బొమ్మ వచ్చింది, దాని పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా వస్తుంది. ఇప్పుడు అనాలోచిత నిర్ణయాల వల్ల, ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టం వల్ల ప్రజలకి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీల్లో అధికారులను పిలిపించి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని తిరిగి భర్తీ చేస్తామండి. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేస్తాం. సొసైటీల ద్వారా కావచ్చు, అదేవిధంగా భూ చట్టంలో ఉన్నటువంటి ఆ చట్టాలను మేము నిలుపుతామని చెబుతున్నాం. అది విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ ఎస్పీ సాహెబ్ గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి గారు, సుజాత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.